Hi, welcome to ANR Tutorials. ఓకే. హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఎలా ఉన్నారు? సో మనకి గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చింది, అందరికీ తెలుసు మీకు. సో దీంట్లో ఏ జోన్ నుంచి మీరు అప్లై చేయాలనుకుంటున్నారు? దీనిపైన మీకేమన్నా అవగాహన ఉందా? ఒకవేళ ఉంటే పర్లేదు. ఒకవేళ లేకపోతే ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు ఒక మంచి అవగాహన వస్తుంది. సో దీంట్లో ఏ జోన్‌కి అప్లై చేయాలనేది మీ యొక్క వ్యక్తిత్వాల పైన, అదేవిధంగా మీ యొక్క ప్రస్తుత రెసిడెన్స్ పైన, అదేవిధంగా మీ యొక్క స్టడీ స్ట్రాటజీ పైన ఆధారపడి ఉంటుంది. సో దీన్ని ఆధారంగా చేసుకుంటే మీరు ఏ జోన్ నుంచి అప్లై చేయాలని చెప్పి నేను బెస్ట్ 3 సజెషన్స్ ఇవ్వగలుగుతాను. సో ఈ 3 సజెషన్స్‌లో నుంచి నేను చెప్పింది విన్న తర్వాత మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారో మీ ఇష్టం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది చేయకూడదు అనేది ఫస్ట్ చూద్దాం. ఎక్కడైతే తక్కువ కట్ ఆఫ్ ఉంటుందో, పోయినసారి కట్ ఆఫ్ చూసుకొని నేను గతంలో గూడా మొన్న రీసెంట్‌గా జరిగిన 2024, 2025 సంవత్సరాలకు కూడా అన్ని నోటిఫికేషన్‌లకి స్టూడెంట్స్‌కి ఇదే విధంగా నేను గైడెన్స్ ఇవ్వడం జరిగింది. సో, ఈ గైడెన్స్‌తోనే చాలా మంది సక్సెస్ అయ్యి వాళ్ళు అనుకున్న ప్లేసులలో జాబ్ సాధించుకున్నారు. సో, కాబట్టి మీకు కూడా నేను సజెషన్స్ ఇస్తున్నాను. ఇది తీసుకోవాలా? వద్దా? అనేది మీకే వదిలేస్తున్నాను. నేను చెప్పే దాంట్లో ఎంతవరకు పర్ఫెక్ట్ ఉందనేది మీరు ఆలోచించుకోండి. కావాలంటే ఇంకొక సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకొని మీరు ప్రొసీడ్ అవ్వండి. సో, ఏది చేయకూడదు అంటే ఎక్కడ ఎక్కువ కట్ ఆఫ్ ఉందో ఎక్కడ తక్కువ కట్ ఆఫ్ ఉందో అక్కడి నుంచి చేసుకుంటా అనేది మాత్రం పెద్ద పొరపాటవుతుంది. మీరు గతంలో కొన్ని రిజల్ట్స్ చూసుకున్నట్లయితే పోయినసారి తక్కువ కట్ ఆఫ్ ఉన్న చోట ఆ నెక్స్ట్ ఇయర్ అక్కడ ఎక్కువ కట్ ఆఫ్ ఉంది. ఎక్కువ కట్ ఆఫ్ ఉన్న చోట తక్కువ కట్ ఆఫ్ ఉంది. సో, కట్ ఆఫ్ ఆధారంగా మాత్రం వెళ్ళకండి. ఇదొక నా సజెషన్, అదే విధంగా రిక్వెస్ట్ కూడా. మన అనుకున్న స్టూడెంట్స్‌కి ఒక సజెషన్స్ ఇస్తే మంచిది అనే ఉద్దేశ్యంతోనే నేను దీనిపైన ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. గతంలో కూడా ప్రతిసారి నేను చెప్తా ఉన్నాను. వీటి ఏ జోన్ నుంచి అప్లై చేసుకుంటే బెటర్ అనేది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఆర్‌బీ నిర్వహించే అన్ని రకాల ఎగ్జామినేషన్‌కి పనికొచ్చేటట్టు ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి మీకు బుక్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. రైల్వేకి ప్రిపేర్ అవుతున్న ప్రతి విద్యార్థి చేతిలో ఉండవలసిన బుక్స్ ఇవి. 2024, 2025లో జరిగిన ఎగ్జామ్స్‌లో అత్యధిక మార్కులు సాధించిన పబ్లికేషన్ బుక్స్ ఇవి. సో, మీకు ఇక్కడ మ్యాథ్స్ బుక్ ఉంది చూడండి. 2026 కొత్త ఎడిషన్ ఇది. తెలుగు మీడియంకి సెపరేట్ బుక్ ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం కూడా సెపరేట్ బుక్ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి రూ. 545 ఉంటుంది. మ్యాథమెటిక్స్ ఫ్రీ వీడియో క్లాసులు ఇస్తారనమాట. అంటే ప్రతి సబ్జెక్ట్‌కి, ప్రతి టాపిక్‌కి ఒక్కొక్క మోడల్‌కి ఒక్కొక్క వీడియో క్వెషన్స్ అనేది మీకు ఎక్స్‌ప్లనేషన్‌తో సహా ఇస్తారు. ఎటువంటి యాప్ అవసరం లేదు. డైరెక్ట్ మీరు మొబైల్‌కి ఒక లింక్ పంపిస్తారు వాట్సాప్‌కి. అది ఓపెన్ చేసి 1 ఇయర్ పాటు మీరు చూడొచ్చు. 1 ఇయర్ ఉంటుంది మీకు వాలిడిటీ. సేమ్ రీజనింగ్ కూడా అంతే. మొత్తం మనకి ఈ మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్, బిట్ బ్యాంక్ ఇవన్నీ మొత్తం దాదాపు గత 14 సంవత్సరాలుగా వచ్చిన ప్రశ్నలతో మోడల్ వైస్‌గా, టాపిక్ వైస్‌గా తయారు చేసి మీకు ఇచ్చారు మొత్తం ఇవి. ఈ రీజనింగ్ బుక్ కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అవైలబిలిటీలో ఉంటుంది. కాస్ట్ వచ్చేసి రూ. 540 ఉంటుంది. ఫ్రీ వీడియో క్లాసులు ఉంటాయి. మోడల్‌కి ఒక క్వెషన్ అనేది వీడియో క్లాస్ రూపంలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సైన్స్ థియరీ ఇది. మొత్తం ఎన్సీఈఆర్‌టీ, ఆర్ఆర్‌బీ బేస్డ్‌గా తయారు చేసిన బుక్ ఇది. తెలుగు మీడియంలో మాత్రమే ఉంది. 399 కాస్ట్ ఉంటుంది. అండ్ సైన్స్ బిట్ బ్యాంక్ లాస్ట్ 14 ఇయర్స్ నుంచి వచ్చిన అన్ని క్వెషన్స్‌ని చాప్టర్ వైస్‌గా విడగొట్టి మీకు ఇవ్వడం జరిగింది. తెలుగు మీడియంకి సెపరేట్ బుక్, ఇంగ్లీష్ మీడియంకి సెపరేట్ బుక్ ఉంటుంది. కాస్ట్ 480. అండ్ దీంతో పాటుగా 87 మోడల్స్ వీడియో క్లాసులు ఉంటాయి. అంటే ఏవి అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రైల్వేకి. సో, 87 మోడల్స్ ఉంటాయి. దాంతో పాటుగా జీకే బుక్ ఉంటుంది. తెలుగు మీడియంలో మాత్రమే అవైలబిలిటీలో ఉంది. రూ. 470 ఉంటుంది. ఇంకా మీకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఈ బుక్ కేవలం ఏఎల్పీ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. మిగతా అన్ని బుక్స్ అన్నిటికి ప్రిపేర్ అవ్వాలి. సపోజ్‌కి మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్, బిట్ బ్యాంక్, సైన్స్ థియరీ, జీకే తీసుకుంటే అన్ని రకాల వాటికి పనికొస్తాయి. ఆఖరికి మీకు ఏఎల్పీ టెక్నీషియన్ గ్రేడ్ 1 కూడా పనికొస్తుంది. కానీ ఈ బుక్ ఏదైతే మీకు ఆరవ బుక్ ఉందో టెక్నీషియన్ గ్రేడ్ 1 ఏఎల్పీకి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళు ఇది ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఈ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. లేకపోతే టెక్నీషియన్ గ్రేడ్ 3కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఈ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఏఎల్పీ టెక్నీషియన్ గ్రేడ్ 1కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు మాత్రమే ఈ ఆరవ బుక్ తీసుకోండి. మిగతా మిగతా వాళ్ళందరూ ఈ మిగతా 5 బుక్‌లు తీసుకుంటే సరిపోతుంది. సో, సింగిల్‌గా తీసుకోవాలనుకుంటే ఇక్కడ కాస్ట్ అనేది మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఒకవేళ కాంబో తీసుకుంటే మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి. ఎనీ 2 బుక్స్ 915, ఎనీ 3 బుక్స్ 1299, ఎనీ 4 బుక్స్ 1750, ఎనీ 5 బుక్స్ 2100 అంటే 2100, ఎనీ 6 బుక్స్ 2399 ఉంటుంది. ఫ్రీ డెలివరీ ఉంటుంది. ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. మీకు అన్ని రకాల రైల్వే ఎగ్జామ్స్‌కి పనికొస్తాయి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది తీసుకోవాలి అనుకుంటే గనక ఫోన్‌పే లేకపోతే గూగుల్ పే లేకపోతే ఎనీ యూపీఐ నంబర్ మూడిటికి అన్నిటికి కామన్ నంబర్ ఇది. ఈ నంబర్‌కి మీరు పేమెంట్ చేసుకొని ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్‌ని సేమ్ ఇదే నంబర్ వాట్సాప్‌కి మీరు పంపించాల్సి ఉంటుంది. సేమ్ ఇదే నంబర్ వాట్సాప్ మీరు ఏమేం డీటెయిల్స్ పంపించాలంటే పేమెంట్ స్క్రీన్ షాట్, మీ యొక్క అడ్రెస్, హోమ్ డెలివరీ ఎక్కడ కావాలో హోమ్ అన్నా, హాస్టల్ అయినా ఎక్కడుంటే అక్కడ ఆ అడ్రెస్ ప్లస్ మెయిల్ ఐడీ. మెయిల్ ఐడీ ఎందుకంటే జస్ట్ ఫర్ యాక్టివేషన్. మీకు ఒక లింక్ పంపిస్తాము. ఆ లింక్ యాక్టివేషన్ అయ్యి మీకు 1 ఇయర్ పాటు వాలిడిటీలో ఉంటుంది. ఆ యాక్టివేషన్ కొరకు మాత్రమే మీ మెయిల్ ఐడీ. మెయిల్ ఐడీకి ఎటువంటి మెసేజ్ రాదు. డైరెక్ట్ మీరు వాట్సాప్‌లోనే వచ్చేస్తుంది లింక్. అండ్ బుక్ నేమ్స్. ఒకవేళ మీరు ఒక బుక్ తీసుకుంటే ఒక బుక్ పేరు, 2 బుక్స్ తీసుకుంటే 2, 5 తీసుకుంటే 5 బుక్స్, 4 తీసుకుంటే 4 లేకపోతే మ్యాథ్స్ తెలుగు తీసుకొని రీజనింగ్ ఇంగ్లీష్ తీసుకుంటా అన్నా అలాగైనా తీసుకోవచ్చు. ఏ విధంగా అయినా తీసుకోవచ్చు. సో, ఇంకేదైనా డౌట్ ఉంటే ఇదే నంబర్‌కి కాల్ చేసి కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్. ఈ గ్రూప్ డి జాబ్ అనేది లెవెల్ 1 పొజిషన్ జాబ్.
అంటే బేసిక్ మనకి 18,000 సాలరీ నుంచి స్టార్ట్ అవుతుంది. 18,000 నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి మనకి హెచ్ఆర్ఏ ఉంటుంది. హౌసింగ్ రెంట్ అలవెన్సెస్ అంటారు. అదే విధంగా మనకి ఇంకొన్ని అలవెన్సెస్ ఉంటాయి. మెడికల్ అలవెన్సెస్. అదే విధంగా ఇంకొన్ని కొన్ని మనకి వీటన్నిటిని కలిపి మనకి స్టార్టింగ్ 25,000 నుంచి 27 వరకు మనకి ఈ పే స్కేల్ నెక్స్ట్ పే స్కేల్‌లో మళ్ళీ సాలరీ పెరుగుతుంది. అది వదిలేద్దాం దాని గురించి. ఇంకోటి డీఏ ఉంటుంది మనకి మళ్ళీ. మెడికల్ అలవెన్స్‌లుంటాయి. అదే విధంగా రన్నింగ్ టైమ్, ఓవర్ టైమ్ ఉంటే దానికేమన్నా అమౌంట్ వస్తుంది. సో వీటన్నిటి కలుపుకుంటే స్టార్టింగ్ మంత్ ఫస్ట్ మంత్‌లో మనకి 25,000 నుంచి 27,000 వరకు మనకి బై హ్యాండ్ క్యాష్ అందుతుంది. అది కూడా ఎన్‌పీఎస్ కట్ అయిన తర్వాత. నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది ఒకటొచ్చింది. దానికి కొంత అమౌంట్ కట్ అవుతుంది. బేసిక్‌గా ఇంతనేది అమౌంట్ క్యాష్ వస్తుంది. సో ఇదెందుకు చెప్తున్నాను బేసిక్ పే అంటే అమౌంట్ సాలరీ అనేది లెవెల్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి, మీరు ఏ జోన్ నుంచి అప్లై చేసుకుంటే అక్కడ అవసరాలకు తగ్గట్టు, అక్కడ లివింగ్ కాస్ట్‌కి తగ్గట్టు కూడా ఉండాలి కాబట్టి నేను సాలరీ చెప్తున్నాను. సో దీనిపైన మీకు ఒక అవగాహన వచ్చింది కదా! నెక్స్ట్ ఇది కొద్దిగా పేమెంట్ తక్కువ ఉంటుంది. సో కాబట్టి దీనికి ఎక్కువ రిస్క్ చేయకుండా నా సజెషన్ ఏందంటే సాలరీ తక్కువ, కొద్దిగా అంటే మరీ తక్కువ కాదు. అందరికి నేనే ఇన్ఫార్మ్ చేస్తా. ఏ ఏ జాబ్ లేకుండా ఖాళీగా ఉండే బదులు ఏదో ఒక జాబ్ అయితే తెచ్చుకో అని చెప్తాను నేను స్టూడెంట్స్‌కి ఎవరైతే నన్ను అడిగితే. సార్ ఇది చిన్న జాబ్ అంట కదా! ఇది పెద్ద జాబ్ అంట కదా! దీనికి తక్కువ పోస్టులు ఉన్నాయంట, దీనికి ఎక్కువ పోస్టులు ఉన్నాయంట అంటే అవన్నీ కాదు. నీకు జాబ్ కావాలా? నువ్వు చదువుకో. అది ఎంత సాలరీ అనేది ఏం చూడకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖాళీగా ఉండి ఏ పని చేయడం అనిపించే బదులు ఏదో ఒక పని చేస్తున్నావు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అనిపించుకోవడం బెటర్ కదా! అంట. సో కాబట్టి సాలరీ తక్కువ అని చూడకండి. కాకపోతే నేను ఎందుకు ఇక్కడ ఇన్ఫార్మ్ చేస్తున్నానంటే మీకు కొద్దిగా అర్థం కావాలి అనేది. సో సాలరీ కొద్దిగా మనకి మిగతా వాటితో పోల్చుకుంటే ఏదైతే ఎన్‌టీపీసీయో లేకపోతే ఏఎల్‌పీయో, గూడ్స్ మేనేజరో ఇట్లాంటి వాటితో స్టేషన్ మేనేజర్ వీటితో పోల్చుకుంటే సాలరీ అనేది కొద్దిగా తక్కువ. సో ఇదొకటి ఆలోచించండి. అదే విధంగా మీరు అమ్మాయిలైతే మీరు ఎక్కువ వాళ్ళ పేరెంట్స్ గాని అదర్ సైడ్ పంపించడానికి కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. లేకపోతే తర్వాత మీకు మ్యారేజ్ సెటిల్ అయ్యి ఉంటది కొంతమందికి. లేకపోతే మ్యారేజ్ చేసుకోవాలి, లోకల్ వాళ్ళనే చేసుకోవాలి. వాళ్ళ సజెషన్స్, వాళ్ళ కండిషన్స్ ఏముంటాయో అనేది మనకు తెలీదు. సో కాబట్టి ఇదొకటి చూసుకోండి మ్యారేజ్ అనేది. తర్వాత ఫ్యామిలీ. మెయిన్‌గా అబ్బాయిలైతే చూసుకోండి. ఒకవేళ మీరు జాబ్ ఎక్కడైతే మీరు తెచ్చుకోవాలనుకుంటున్నారో అక్కడికి మీరు ఫ్యామిలీని తీసుకెళ్తారా ఫ్యూచర్‌లో? ఒకవేళ తీసుకెళ్తే అక్కడ వాళ్ళు ఉండగలుగుతారా? అది కూడా చూసుకోండి. సో అదే విధంగా ట్రాన్స్‌ఫర్స్. నేనిప్పుడు జాబ్ తెచ్చేసుకుంటానే ఫ్యూచర్‌లో నాకు ట్రాన్స్‌ఫర్ అవుతదిలే అనుకుంటారు చాలామంది. సో ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుంటే ట్రాన్స్‌ఫర్ ఇప్పుడున్న దాంట్లో అంత తొందరగా ఈజీగా అయ్యే అవకాశాలు లేదు. ఒకవేళ మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్ అయినా కూడా సేమ్ పొజిషన్‌లో దొరకటం లేదు. అంటే సేమ్ సాలరీ కూడా దొరకడం లేదు. సో ఇవన్నీ ఆలోచించుకోండి. సాలరీ అనేది, మ్యారేజ్ అనేది, ఫ్యామిలీ అనేది, ట్రాన్స్‌ఫర్స్ అనేవి, అదే విధంగా ఒకవేళ మీ జెండర్ కూడా అమ్మాయిలైతే మాక్సిమమ్ లోకల్‌లో అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. సో నా ఫస్ట్ సజెషన్ ఏందంటే ఎస్‌సీఆర్ సౌత్ సెంట్రల్ రైల్వే. మీరు పోస్ట్‌లు సౌత్ సెంట్రల్ రైల్వేలో ఎన్నున్నా సరే మీరిక్కడే ప్రిపేర్ అవ్వడం మంచిది. అన్ని మరీ తక్కువేం లేవు ఈసారి. మిగతా వాటితో పోల్చుకుంటే కొద్దిగా దరిదాపుల్లోనే ఉన్నాయి. మంచి మంచి జోన్‌లతో పోల్చుకుంటే. సో, కాబట్టి మీరు ఫస్ట్ ఆప్షన్ నాది సౌత్ సెంట్రల్ రైల్వే. పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడమే బెటర్ అనే ఉద్దేశ్యంతోనే మీకు నేను నెక్స్ట్ సెకండ్ ఆప్షన్. సో, కొంతమంది ట్రై చేయొచ్చు ఇతర వాటికి, ఇతర జోన్‌లకి. ఎందుకు ట్రై చేస్తారు ఇతర జోన్‌లకి? అరే! నాకు ఆ జోన్‌లో కొన్ని ఎక్కువ పోస్టులున్నాయి. ఇక్కడ కంటే ఒక 2 మార్కులు తక్కువొస్తే అక్కడ జాబ్ వస్తదేమో! లేకపోతే అక్కడ నా కేటగరీలో తక్కువ కాంపిటీషన్ ఉంటదేమో అనుకున్న వాళ్ళు సెకండ్ చాయిస్‌గా ఎక్కడ ట్రై చేయొచ్చు మీరు అంటే పక్క స్టేట్‌లలో మాత్రం ట్రై చేయొచ్చు. పక్క స్టేట్‌లంటే ఏవి? సపోజ్‌కి తెలంగాణ వాళ్ళున్నారు. ఈ ఏదైతే మనకి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ లేకపోతే మెదక్, సంగారెడ్డి ఇటువంటి వాళ్ళు మీరు మహారాష్ట్రకి అంటే ముంబై జోన్‌కి ట్రై చేయొచ్చు. లేదు ఇటు ఖమ్మము ఇటువంటి వాళ్ళు ఖమ్మం గాకుండా మళ్ళీ పైన ఆదిలాబాద్, కరీంనగర్ ఇటువంటి వాళ్ళు ఛత్తీస్‌గఢ్‌కి కూడా ట్రై చేయొచ్చు. శ్రీకాకుళము ఆ బోర్డర్‌లో ఉన్నవాళ్ళు ఒరిస్సాకి కూడా ట్రై చేయొచ్చు. రాయలసీమ వాళ్ళు బెంగుళూరు జోన్ కూడా ట్రై చేయొచ్చు. కానీ బెంగుళూరు జోన్ అనేది లివింగ్ కాస్ట్ ఎక్కువ. నేను ఆల్రెడీ ఫేస్ చేసిన సమస్యనే అది. లివింగ్ కాస్ట్ ఎక్కువ. సో, కాబట్టి అర్థం చేసుకోండి. మీకు హెచ్ఆర్ఏ మహా అయితే 6,000 వస్తాయి. మీకు లివింగ్ కాస్ట్ అక్కడ ఉండడానికే మినిమమ్ చిన్న రూమే. ఒక చిన్న ఫ్యామిలీ ఒక కిచెన్, ఒక బెడ్‌రూమే 15,000 ఉంటది. అదొకటి చూసుకోండి. అండ్ తిరుపతి ఇటు సైడ్ ఉన్న వాళ్ళేమో చెన్నై జోన్‌కి ట్రై చేస్తే చేయొచ్చు. ఇఫ్ ఎనీ కేస్ నాకు అక్కడ పోస్టులు ఎక్కువ ఉన్నాయి. అక్కడ నాకు కేటగరీలో తక్కువ మార్కులకి జాబ్ వచ్చే అవకాశం ఉంది అనుకుంటే పక్క రాష్ట్రాలలో, పక్క రాష్ట్రాలలో ట్రై చేయొచ్చు. యూ కెన్ ట్రై. సో, ఫస్ట్ ఆప్షన్ ఏంటి? సౌత్ సెంట్రల్ రైల్వేకే ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ పక్క రాష్ట్రాల్లో ట్రై చేయొచ్చు. ఎవరు? ఆల్రెడీ ఇందాక చెప్పిన ఈ వాళ్ళు. ఎందుకంటే మీకు జర్నీ కూడా తక్కువగా ఉంటుంది. మీకు ఆ లాంగ్వేజ్ అంటే అక్కడ లాంగ్వేజ్ జాబ్‌కి ఎటువంటి లాంగ్వేజ్ అవసరం లేదు. కాకపోతే అక్కడ రిసైడ్ అవ్వడానికి, ఉండడానికి ఫ్యామిలీతో ఉండడానికి కూడా మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. డిస్టెన్స్ కూడా తక్కువే ఉంటది కాబట్టి పక్క రాష్ట్రాలతో ట్రై చేయొచ్చు. కానీ నాకు ఈ పక్క రాష్ట్రాలతో ట్రై చేసే బదులు మన సికింద్రాబాద్ జోన్‌లోనే ఎక్కువ పోస్టులున్నాయి. లేకపోతే మన దగ్గర బెస్ట్ అనుకుంటే నువ్వు ఫస్ట్ ఆప్షన్‌కే ఎళ్ళొచ్చు. నేను ఈ జోన్‌లో ఇన్ని పోస్టులున్నాయి. ఇక్కడైతే చెయ్యని కూడా చెప్పట్లేదు. ఎందుకంటే మీరు మిస్‌లీడ్ అవుతారని. పక్క దాంట్లో ఎక్కువున్నాయని చెప్తే మీరు అక్కడికే ఎళ్ళిపోతారు మళ్ళీ. పక్క రాష్ట్రాలతో కూడా చేయొచ్చు. అది మీ సజెషన్ పైన. నాకు పక్క రాష్ట్రమైనా పర్లేదు. అక్కడ నాకు కొద్దిగా తక్కువ మార్కులతో జాబ్ వచ్చే అవకాశం ఉంది. లేకపోతే ఎక్కువ పోస్టులున్నాయి. ఎక్కువ అవకాశం కనబడుతుందంటే యూ కెన్ గో. ఓకే. థర్డ్‌ది ఇక నాకెంత దూరమైనా పర్లేదు. ఇప్పుడు నేను చాలా కఠినమైన స్థితిలో ఉన్నా. నాకు జాబ్ వస్తే చాలు అనుకుంటే ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఎక్కడికి ఎనీవేర్ నీ ఇష్టం ఎక్కడికన్నా ఎళ్లి ఎగ్జామ్ రాసుకో. నేను అంటే నా గురించి ఎగ్జాంపుల్ చెప్తున్నా.
నేను ఆల్రెడీ ఒకసారి 1, 2 సార్లు చెప్పాను. నేను ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా చాలా టైం వేస్ట్ చేశాను నేను. గవర్నమెంట్ జాబ్స్ కానీ ఒకానొక పరిస్థితిలో ఒక 6 మంత్స్‌లో నాకు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాల్సిన ఒక క్రిటికల్ కండిషన్ ఏర్పడింది. సో, నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను. 6 నెలల్లో ఎలాగైనా సరే గవర్నమెంట్ జాబ్ తెచ్చేసుకోవాలనుకున్నాను. దీంట్లో షార్ట్ వే ఏదుంటదో జూసుకున్నాను. అంటే ఫస్ట్ నేను వెళ్ళడమే ఐబీపీఎస్ సైడ్ ఎళ్ళాను. మనకి ఏదైతే బ్యాంకింగ్ సెక్టార్ ఉంటదో దాని వైపు వెళ్ళిపోయి ఇలాగ అన్ని కంపారిజన్. ఎందుకంటే మనకి అప్పుడు ఫస్ట్ ఎంటర్ అవ్వంగానే తొందరగా జాబ్ తెచ్చుకోవాలని ఉంటది. కానీ ఫ్యాక్ట్ వచ్చేసి కొన్ని రోజుల తర్వాత అర్థమవుతది. సో, అప్పుడు ఈ నాగాలాండ్, అండమాన్ నికోబార్ దీవులలో ఆహ్, జ పోస్టులు పడ్డాయి. అక్కడ ఉండేది తక్కువ పోస్టులే 10 పోస్టులు ఎన్నో ఉన్నాయి మిగతా వాటితో పోల్చుకుంటే. అదే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు మనము ఇప్పుడిప్పుడు ఫ్రెష్‌గా వచ్చాము. మనకు నాలెడ్జ్ లేదు. మిగతా వాళ్ళు ఒక 10 సంవత్సరాల నుంచి మనకంటే ముందే ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు మనం ఈజీగా తెచ్చుకోవాలంటే నాకు అవే కనపడ్డాయి. ఎందుకు కనపడ్డాయి అంటే అక్కడ లోకల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంది. అంటే వేరే వేరే రాష్ట్రాల్లో లోకల్ లాంగ్వేజ్ వచ్చుండాలి. ఒరిస్సాలో అయితే ఒడియా వచ్చుండాలి. మనకు రాదు. కాబట్టి ఈ నాగాలాండ్, అండమాన్ నికోబార్ ఏమైతాయంటే అక్కడ ఇంగ్లీష్ లోకల్ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్. అంటే ఆ నాలెడ్జ్ పైన పట్టుండాలి. సో, కాబట్టి అని చెప్పేసి అక్కడ అప్లై చేసుకోవడానికి ప్రయత్నించాను. అంటే అప్లై కూడా చేశాము. కానీ ఎళ్ళడానికి కూడా అంత డేర్ చేయలేకపోయాం. అంత దూరం డిస్టెన్స్ కూడా డేర్ చేయలేకపోయాం. సో, అంటే ఎగ్జామ్ రాయడానికే మాకంత బాధనిపించింది. అంటే మీరు చూసుకోండి ఫ్యూచర్‌లో ఎన్నో సార్లు అప్ అండ్ డౌన్ చేయాల్సుంటది. రెంట్‌లు తీసుకోవాలుంటది. మీకు లోకల్‌లో వచ్చిందంటే ఇంత సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉంటూ, మీరు సికింద్రాబాద్ ఈ ఏరియాలో ఉంటూ, లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఉంటూ, సౌత్ సెంట్రల్ రైల్వేలో మీ ఇంటికి ఒక్క 3, 4 గంటల్లో ప్రయాణమయ్యే దూరంలో ఎంత దూరంలో పడ్డా గాని ఇంతకంటే అదృష్టం ఏది ఉండదు. సో, నా సజెషన్ అది. సో, ఫస్ట్ యూ కెన్ గో టు ఆహ్, సికింద్రాబాద్ జోన్‌కి అప్లై చేసుకోండి. కొద్దిగా లేకపోతే ట్రై చేయొచ్చు పక్క రాష్ట్రాలకి. లేకపోతే నాకిప్పుడు పరిస్థితి చాలా ఘోరంగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ వస్తే చాలనుకుంటే నువ్వెక్కడికన్నా ఎళ్ళిపోవచ్చు. ఓకేనా?